స్వాగతం అమరావతి న్యూస్ 9 వార్త కేఎల్ యూనివర్సిటీ క్రీడలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండడం శుభపరిణామం. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన భరణి ఐఎఫ్ఎస్ అధికారిని. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటిన జైన్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 మంగళవారం నాడు ఘనంగా ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా భరణి ఐఎఫ్ఎస్ అధికారిని. గౌరవ అతిథిగా పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతులు పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానం, కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం. చెన్నైకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తృతీయ స్థానంలో నిలువగా కేరళకు చెందిన కాలికట్ యూనివర్సిటీ 4వ స్థానంలో నిలిచింది. అందరికీ నమస్కారం. 2026 సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది. ఇక్కడ 105 యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో టాప్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనబడింది. ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ కమ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్కి. దానివల్ల 105 టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఇక్కడ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు. కర్ణాటక జైన్ యూనివర్సిటీ టీమ్ ఫస్ట్ విన్నర్స్గా కూడా గెలిచారు. ఇంకా అప్కమింగ్ 17th to 20 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది. అది కూడా మన కేఎల్ యూనివర్సిటీలోనే జరుగుతుంది. ఇది సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లాస్ట్ 3 days నుంచి జరగడం, ఇనాగ్రల్ ఫంక్షన్ జరపడం జరిగింది. అలాగే వాళ్ళ వ్యాలిడిటీ ఫంక్షన్ జరపడం జరిగింది. ఈ వ్యాలిడిటీలో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంకు జైన్ యూనివర్సిటీకి, సెకండ్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి, థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి, అలాగే ఫోర్త్ ర్యాంకు కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ ఫైనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ థర్డ్ వీక్ నుంచి జరుగుతుంది ఇక్కడే. సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెయిన్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ గా చేసింది. 105 యూనివర్సిటీస్ ఇక్కడ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. టీమ్స్ నియర్లీ 1000 స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మీన్స్ ఈ అకామిడేషన్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ ఏ లోటు లేకుండా మా మేనేజ్మెంట్ కానీ, మా అథారిటీస్ కానీ చాలా కేర్ తీసుకున్నారు ఈ 4 రోజులు. అలాగే మేము ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కూడా ఇక్కడే వెన్యూ ఉంది. టోటల్ ఆల్ ఇండియాలో కూడా 16 టీమ్స్ వస్తాయి. దాంట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ జోన్స్ అన్ని ఇక్కడే పార్టిసిపేట్ అవుతాయి. అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా మేనేజ్మెంట్ అనిషియల్గా కృషి చేస్తుంది. అలాగే మేము స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ప్లేయర్స్కు. స్పోర్ట్స్ కోటా కన్సెషన్ మాకు ఈ సంవత్సరం వచ్చేసి 60 మంది ప్లేయర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ కోటా కన్సెషన్ వాళ్ళకి 100% మేము ప్రొవైడ్ చేస్తాము. మెరిట్ బేస్డ్ వాళ్ళు మెడల్స్, హైయెస్ట్ మెడల్స్ ఉండే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. బ్యాడ్మింటన్ కానీ, రైఫిల్ షూటింగ్ కానీ, రీసెంట్గా కేలో ఇండియాలో కూడా 5 మెడల్స్ కొట్టారండి మా రైఫిల్ షూటింగ్ ప్లేయర్స్. తర్వాత టెన్నిస్, రీసెంట్గా టెన్నిస్ కూడా ఆల్ ఇండియా టెన్నిస్ జైన్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టారు. మెన్ కూడా 3rd ప్లేస్ కొట్టారు టెన్నిస్. అలాగే ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కూడా ఇప్పుడు మన సెకండ్ ప్లేస్ వచ్చింది మా సౌత్ జోన్ తరఫున. ఆల్ ఇండియా కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గోల్డ్ మెడల్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే పిల్లలు కూడా మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళకి ఏ సపోర్ట్ అయినా బ్యాడ్మింటనే కాదండి, అన్ని గేమ్స్ కేఎల్ యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. అకాడమిక్స్